ఇంకెంతసేపు వెయిట్ చేయాలయ్యా? ఎక్కడయ్యా మీ ఫోటోగ్రాఫర్? ఈ రోజుకి వస్తాడా అసలు? మేడం అడుగుండి వచ్చేస్తున్నాడు. సారీ సార్, నైట్ షూట్ లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదు. రేయ్ అంతా రెడీయా? రెడీ అన్నా? కెమెరా ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా రావాలి. ఇవి మ్యారేజ్లో డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. షూర్ మేడం, తప్పకుండా. మీ ఇన్స్టా చూసాం, క్యాండిడ్ ఫొటోస్ చాలా బాగున్నాయి. వీళ్ళకి కూడా అంతే బాతీయండి. మీరు? తను మా సిస్టర్. తను మీకు తెలీదా? ఇన్స్టాలో 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు. ఓ నైస్. స్టార్ట్ చేద్దామా? దావే. హా, రేయ్ సరే ఆ అక్క. లెన్స్ తీసుకో. అక్క, ఈ ఫొటోస్ అన్ని ఫాస్ట్ గా ఇన్స్టాలో అప్లోడ్ బ్రో, చేయాలి. దెబ్బకి నా phone వాళ్ళు అట్లా అంటారు కానీ మీరు ఫొటోస్ నార్మల్గా తీయండి బ్రో. నాకు అసలు ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు. మీరేం టెన్షన్ పడకండి, సింపుల్గానే అయిపోతుంది. యాక్చువల్లీ నీ ఫోటోషూట్ వద్దన్నా బ్రో, కానీ తనే ప్రీ వెడ్డింగ్ లేకపోతే పెళ్ళే క్యాన్సిల్ చేస్తా అంది. అందుకే తప్పలేదు. అయ్యో మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటా కదా. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. థ్యాంక్స్ బ్రో. అన్నా ఆ. ఈడేమో ఇలా ఉన్నాడు, అమ్మాయేమో కత్తిలో ఉంది. ఏంటి లవ్ మ్యారేజా? కాదరా, అరేంజ్ మ్యారేజే. మరి దానికేం పోయే కాలం? ఆడ గవర్నమెంట్ జాబ్ ఉంది కానీ పోయి లైటింగ్ సెట్ అయిపో. నేనమ్మ మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది, మంచిగా చదువుకోరా, మంచి పెళ్ళం వచ్చిద్దని. నేను కూడా ఏదో ఒకటి చేసి మంచిగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటా, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. రెడీయా బ్రో? రేయ్ కొంచెం రిఫ్లెక్టర్ ముందు పెట్టు. ఓకే, ఒకరు వైపు ఒకరు తిరగండి. ఇప్పుడు అమ్మాయి నాడు మీద చేయి బ్రో. పర్లేదు బ్రో, వెయ్యండి. నైస్. ఇప్పుడు కొంచెం దగ్గరికి వెళ్ళి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకోండి. ఇద్దరు చిన్న స్మైల్ ఇవ్వండి. చిన్న స్మైల్ బ్రో. బ్రో స్మైల్. స్మైల్ బ్రో. బ్రో స్మైల్ బ్రో. ఫేస్లో టెన్షన్ కనిపిస్తుంది. కెమెరా చూస్తే నా ఫేస్ టైట్ అయిపోద్ది బ్రో. ఏమైంది? నాతో నవ్వుతూనే మాట్లాడతావు కదా, ఇప్పుడేమైంది? నువ్వు ఒక్కదాని అంటే పర్లేదు, కానీ ఇలా అందరి ముందు. అరే ఏం కాదు, చిన్న స్మైల్. అసలే చాలా పోజెస్ ప్లాన్ చేశాను, మళ్ళీ లేట్ అవుతుంది. కొంచెం నవ్వండి బ్రో, నవ్వండి. అంతే బ్రో, సేమ్ సేమ్, కొంచెం నవ్వండి. అన్నా కొంచెం నవ్వన్నా. సేమ్ ఆధార్ కార్డ్ ఫోటోకి ఫోజ్ ఇచ్చినట్టు ఇచ్చావు. ఈ ఫోటో ఎవరన్నా చూస్తే నీకు ఈ పెళ్ళే ఇష్టం లేదని అనుకుంటారు. నవ్వు. కొంచెం నవ్వండి బ్రో. బావా కొంచెం నవ్వు బావా. నవ్వు. బావా అనగానే నవ్వు పొంగుకొచ్చిందిగా. నవ్వు. సూపర్ బ్రో, సూపర్ బ్రో, బాగా వచ్చింది. నెక్స్ట్ పోస్కి వెళ్దామా? మేడం ఇక లైటింగ్ బాగుంది, గాలి కూడా మంచిగా వస్తుంది. నెక్స్ట్ పోజ్ ఇక్కడ వేద్దాం. ఒక్క నిమిషం, లిప్స్టిక్ ఫేడ్ అయిపోయింది, పెట్టుకొని వస్తా. సరే మేడం. అక్క, మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్ ట్రై చేయాలి. ఇక్కడ లైట్ బౌన్స్ అవుతుంది కాబట్టి స్కిన్ ఆయిలీగా అయిపోతుంది. అవును కరెక్టే. ఏంటన్నా ఇల్లు ఇప్పుడే మొదలెట్టింది, అప్పుడే మళ్ళీ టచ్ అప్ అంటున్నారు. అక్క, మనం తెచ్చిన ఐలాషెస్ ట్రై చేస్తావా? చేస్తాను. ఈ పెళ్లి కూతురు చెల్లు కత్తి, పెళ్లి కూతురు అంటే ఎక్కువ ఆరక్షణ చేస్తున్నాను. ఇది రేయ్ మెల్లగా రా, అయినా పెళ్లి కూతురు హ్యాపీగా ఉంటాం కదా, మన షూట్ స్మూత్గా అయిపోయేది. ఆ కార్నర్స్ కూడా అప్లై చేయి. మేడం లైటింగ్ బాగుంది మేడం, మీకు కావాలంటే మేకప్ టైం ఇస్తా. వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం. రేయ్ పెళ్లి కొడుకుని నిలుపు. సరేనా, ఆడేది పిండి రూపుతున్నట్టున్నాడు. ఆగు అన్నా, అక్కడంతా రెడీ అంట, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే బ్రో. ప్రీ వెడ్డింగ్కే ఎంత కష్టపడితే పెళ్లి తర్వాత ఏం చేస్తారా నువ్వు? అన్నా మీరు మేకప్ వేసుకోరా? నాకు ఫోటోలే ఎక్కువ బ్రో, మళ్ళీ మేకప్ ఎందుకు? అది కరెక్టేలే. రెడీ బ్రో? నెక్స్ట్ బ్రో. సూపర్ బ్రో, నెక్స్ట్ పోజ్. నెక్స్ట్. రవి గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. కెన్ యూ టేక్ 2 or 3 సోలో రీల్స్ ఆఫ్ మైన్? ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ కదా. యా, బట్ సి లొకేషన్ క్యూట్గా ఉంది, కాస్ట్యూమ్ కూడా న్యూ, ఫాలోవర్స్కి కావాలి కదా. అవును, కానీ వీళ్ళకి లేట్ అయిపోతుంది. పర్లేదు, తనకి రీల్స్ చేసి పెట్టండి,
తనకి ఇన్స్టాలో 2 to 3 hours కి పోస్ట్ చేయకపోతే పిచ్చెక్కిపోతుంది. ఓకే, 2 షార్ట్స్ మ్యాక్స్. ఓకే, సో ఐ వాంట్ 1 twirling, 1 walk, 1 laugh with wind. ఓకేనా? కీర్తి గారు, మీరు తెలుగులో వీక్ అనుకుంటా. 2 అంటే 3 కాదు. తెలుసు కానీ ప్లీజ్. ఓకే. అంతా ఓకే కానీ నా చీక్స్ చబ్బీగా పడుతున్నాయి. కెన్ యూ రికార్డ్ ఇట్ ఫ్రమ్ ద టాప్ యాంగిల్ నెక్స్ట్ టైం? టాప్ యాంగిల్ క్రెయిన్ తేవాలండి. నెక్స్ట్ టైం చూద్దాం అలాంటివి ఏమైనా ఉంటే. టాప్ యాంగిల్ అంటే డ్రోన్ కావాలి, మన బడ్జెట్ అప్పుడు లేదు. ఓకే కీర్తి ఇంకేనా తీసుకుంటావే? అక్క వస్తున్నా. అబ్బో, థ్యాంక్ యూ. దీనికి ఏం తక్కువ లేదు. దీనికంటే అందంగా ఉంటాను కుళ్ళు. నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ బడ్జెట్లో పెళ్లి కూతురు చెల్లె రీల్స్ బడ్జెట్ కూడా వేయాలరా. అవునన్నా. సాయి బ్రో, ఇప్పుడు రొమాంటిక్ పోజ్. మీరు అమ్మాయిని వెనుక నుంచి మెల్లిగా హగ్ చేసుకోవాలి, ఫోటో అదిరిపోతుంది. ఎస్, ఈ పోస్ట్ నేను ఇన్స్టాలో చూసాను, చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం. రెడీ? బ్రో వేరే ఫోజ్ ఏదైనా? అరే బ్రో, ఇది నార్మల్ కపుల్ పోజే. ఒక్కసారి తిరగండి చెప్తా. మీరు కూడా ఇగో సింపుల్, వెనుక నుంచి జస్ట్ లైట్గా హగ్ చేసుకోండి, అంతే. సింపుల్ బ్రో. ప్లీజ్ బ్రో, ఇంతమందిలో నా వల్ల కాదు. వేరే ఫోజ్ ఏదైనా చెప్పండి బ్రో. అరే ఏమవుతుంది, నన్నే కదా హగ్ చేసుకుంటుంది, ప్రాక్టీస్ అనుకో. రెడీయా బ్రో? బ్రో సరే బ్రో, నేను ఒకసారి చూపించనా? బెటర్. కీర్తి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒక్కసారి వస్తారా? నేనా? అన్నా నేను చూపిస్తానా? రే నీ వల్ల కాదు అన్నా, నేను చూసుకుంటా కదన్నా. మీరు కొంచెం ఎదరికి రండి. ఓకే. ఇప్పుడు చూడు, నేనేంటో చూపిస్తా. ఇది రొమాంటిక్ పోజా? అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు పట్టుకున్నావు. పోజ్ చూపిస్తాడంట ఏంటి? పడగా. కీర్తి గారు రెడీయా? సాయి బ్రో ఇటు చూడండి ఒకసారి. అబ్బో వచ్చిండయ్యా ఇమ్రాన్ హష్మి. ఓకేనా? కొంచెం ముందుకి, అలాగే ఫీల్ బ్రో. ఇంతే. వదలరా, చచ్చిపోయేటట్టుంది పిల్ల. దిస్ ఇస్ సో క్యూట్. నా స్మైల్ అంత బాగుంది కదా, చాలా న్యాచురల్గా వచ్చింది. నా ఫోటోలో మంచిగా రాలే, చాలా లావుగా కనపడుతున్నా. అందుకే డైటింగ్ చేయమని చెప్పింది, ఫోటోలో బాగా వచ్చేవాడివి. లేని జనరల్గా మంచిగానే వస్తా. అంటే ఏంటి, నేను ఈ పక్కనున్నా నువ్వు బాగా రాలే అంటున్నావా? లే అట్లనే, నేను జనరల్గా సోలోగా తినప్పుడు మంచిగా వస్తా అని చెప్తున్నా. అయితే నేనెందుకు, నువ్వే ఫోటోలు దిగు. సిరి మేడం, మేడం సిరి తెచ్చిపో. నేను చెప్పేది వినండి మేడం. ఫొటోస్ గురించి మీరెందుకు కొట్టుకుంటున్నారు బ్రో? ఎడిటింగ్ తర్వాత మీవి కూడా బాగానే వస్తాయి బ్రో. రండి బ్రో ప్లీజ్. మేడం పద. ఎడిటింగ్ చేస్తే ఫ్రేమ్లోకి ఏమైనా మనిషి బాగుతుందా? ఈడేగా ఉండేది. నువ్వు ఉండరా. రండి బ్రో. రానా, ఈసారి బాధిస్తాం. రానా, రండి మేడం ప్లీజ్. మేడం రండి మేడం. మేడం నేను బానే వచ్చాగా, నువ్వు బాగా అన్నప్పుడు అది నీ మిస్టేక్, నాది కాదు. అర్థమవుతుందా? నీకు పిచ్చా చెప్పే. చెయ్యి లేపకు, నువ్వు చెంప వగులుతుంది. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పెళ్ళయ్యాక ఎలా ఉంటారు? ఏంటి ఫోటోగ్రాఫర్ గారు అలసిపోయారా? లేదండి, ఫోటో చెక్ చేస్తున్నా. ఏదొకసారి నాకు కూడా ఇవ్వండి, చూస్తాను. తీసుకోండి. వావ్, ఫొటోస్ నిజంగా చాలా బాగున్నాయి. లేదండి, సాయి బ్రో ఐ బ్లింక్ ఎక్కువ చేశాడు, లేదంటే ఇంకా బాగా వచ్చేటివి. నాకేం అలా అనిపించట్లేదు, ఫొటోస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఈ ఫోటో చూసారా? ఇది కానీ మీరు ఇన్స్టా స్టోరీ పెట్టారనుకో, ఎన్ని లైక్స్ వస్తే మీరే చూస్తారు. ఫొటోస్ అంటే ఇన్స్టాలో పెట్టే 24 hours స్టేటస్ కాదండి, ఒక లైఫ్ టైం మెమొరీ. ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఉండాలి. వావ్, నైస్ కొటేషన్. జోక్స్ అపార్ట్, ఐ నో ద ఆర్ట్ వాల్యూ అండ్ యూర్ సో గుడ్. ఫొటోస్ నిజంగా చాలా బాగా తీస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు ఒక ఫోటోషూట్ చేసి పెడతారా? బడ్జెట్ ఇస్తే చేసిస్తాను. మీరు చాలా కమర్షియల్ అండి. నేను బడ్జెట్ అయితే ఇవ్వలేను కానీ ఇన్స్టాలో కొలాబరేషన్ ఇస్తాను. అప్పుడు నా వల్ల మీకు ఎక్కువ క్లయింట్స్ రావచ్చు కదా.
మీరేమో ప్రమోషన్ల పేరు మీద వేలకు వేలు తీసుకోండి, మాకు కొలాబరేషన్ అని చెప్పి ఫ్రీగా అడగండి. బాగుందండి మీ బిజినెస్, నైస్ అండి. అన్నా నేను కూడా ఫోటో తీస్తానన్నా. నువ్వు ఫస్ట్ 550 mm లెన్స్ తీసుకురాపు. కెమెరా ఇమ్మంటే ఇవ్వడు కానీ ఆ లెన్స్ తీసుకురాపో ఈ లెన్స్ తీసుకురాపో అంట. రే తొందరగా రా. తెస్తున్నా అన్నా. ఈడీ తెలిసిందే 2-3 పోజులు అయ్యే తిప్పి తిప్పి చెప్తాడు, మళ్ళీ పెద్ద రాజమౌళిలాగా ఫీలింగ్. నైస్. నెక్స్ట్ పోజ్. బ్రో ఒక చిన్న వీడియో చేద్దామా? మంచి మెమరీలో ఉండిపోద్ది. వీడియోనా? ఆ, వీడియో షూట్ మన ప్లానింగ్లో లేదు కదా బ్రో, బడ్జెట్లో కూడా లేదు. జస్ట్ స్మాల్ వీడియో బ్రో, వాకింగ్, స్మైలింగ్, ఒక్క సినిమాటిక్ షాట్ చాలా బాగుంటుంది. హా, నా దగ్గర కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇన్స్టాలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి కూడా మంచి క్రేజ్ ఉంది, మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి. మీరు ఆగండి మేడం, మీరు ఇన్స్టాగ్రామ్, మీరు కూడా ఫస్ట్ ఫొటోస్కి ఇబ్బంది పడ్డారు కదా బ్రో. ఇనిషియల్లీ నేను ఫోర్స్గానే వచ్చాను, బట్ నో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ బ్రో. ప్లీజ్ బ్రో, చిన్న వీడియోనే కదా, 5 minutesలో అయిపోతుంది. ప్లీజ్ బ్రో. వీడియో షూట్ అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు బ్రో, అది పెద్ద సెటప్. సాంగ్ సెలెక్షను, ఎడిటింగు, డిఏ అని, అది పెద్ద ప్రాసెస్ బ్రో. ఏం కాదు, ప్లీజ్ బ్రో, ప్లీజ్. బ్రో సరే బ్రో, తప్పుతుందా చేద్దాంలేండి. థ్యాంక్స్ బ్రో, మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఖచ్చితంగా నిన్నే రిఫర్ చేస్తాను. ఏం రిఫర్ అయిందో కానీ గ్యాప్ ఇస్తే సినిమా అనేది ఇష్టట్టున్నారుగా. అన్న ఫాస్ట్ తీయన, వర్షం పడేలా ఉంది. బ్రో కొంచెం తొందరగా కోఆపరేట్ చేయండి, కొంచెం దగ్గర జరగండి. ఏయ్ ఎవరు మీరు? ఎవరు రానిచ్చారు మిమ్మల్ని? ఏం చేస్తున్నారు ఇడా? షూటింగ్ చేస్తున్నాం, కనపట్లే. ఏం షూటింగ్? షూటింగ్ లేదేం లేదు, నడువుర్రి నడువుర్రి. ఏం చూస్తుర్రు? చిన్న ఫోటో షూట్ అన్నా. పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు? పర్మిషన్ ఎవరు ఇవ్వలే, మేమే వచ్చినాం. పర్మిషన్ లేకుండా రావద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అది కాదన్నా, నా మాటిను. ఏం షూట్ అయినా పర్మిషన్ ఉండాలా, పోండి. అన్నా ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నా, ప్లీజ్ అన్నా. లేదమ్మా వెళ్ళిపోండి, మళ్ళీ మా సార్ వచ్చిండంటే నన్ను తిడతాడు. అన్నా ప్లీజ్ అన్నా, 10 నిమిషాలు అయిపోతా అన్నా. 10 నిమిషాలు లేదేం లేదు, మా సార్ వచ్చిండు అనుకో కెమెరా గుంజుకుని పోతాడు, మీరే ఆలోచించుకోండి. అన్నా ఒక 500 ఇస్తా. 500? పైసలు వద్దు ఏమొద్దు, ఫస్ట్ నడువురి ఎడికెళ్ళి. చల్ నడు. అన్నాడికి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చావన్నా? అసలే బొక్క అనుకుంటే వీడికి ఇంకో 1000 రూపాయలు బొక్క. ఈ బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఇస్తే మస్తు వస్తుందిరా. అవునన్నా, నేను తీస్తా, ఒకసారి కెమెరా ఇటీ అన్నా. నువ్వు ఫస్ట్ వాళ్ళ మిల్చుకురాపు. ఇది రష్మిక కంటే ఎక్కువ చేస్తుంది. మేడం తొందరగా రండి మేడం, అసలే వర్షం పడుతుంది. ఒక్క 5 minutes, ఈ రీల్ ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉంది, అయిపోగానే వచ్చేస్తా. నువ్వు చెయ్యి. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్లో లేదు మేడం, ఏదో మీ ఇన్స్టా కొలాబరేషన్లో ఉంది. అయ్యో ఒక్క 5 minutes కదా, ఏమవుతుంది? కీర్తి గారు మిమ్మల్ని ఒకటి అడగనా? హా, అడిగండి. మీరు బయట కంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ బతుకుతున్నట్టున్నారు. మీకేం తెలుసండి మా ఇన్ఫ్లుయెన్సర్స్ కష్టాలు. మేము కానీ ఇన్స్టాలో యాక్టివ్ లేమనుకో మా ఫాలోవర్స్ చాలా ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అవడమేమో కానీ ఇక్కడ మేము ఫీల్ అవుతున్నామని పట్టించుకుంటున్నారా? అయ్యో ఏమైందండి? మరి లేకుంటే ఏందండి, ఫోటోషూట్ కోసమని ఇంత మంచి లొకేషన్ సెట్ చేస్తే మీరేమో రీల్ చేసుకుంటున్నారు. ఇంకా మేమెందుకండి? సారీ అండి. రేయ్ 85 తీసుకురాపు. ఆగరా, తీస్తావా నువ్వు? అన్న తీస్తానన్నా, ఎప్పుడు నుంచో దీనికోసం వెయిట్ చేస్తున్నా, ఇవ్వన్నా. సరే జాగ్రత్త. అన్నా నువ్వు మంచోడు అన్నా, చూడన్నా ఇప్పుడు రఫ్ఫాడిస్తా. చూడండి, వెడ్డింగ్ ఫోటోషూట్ అంటే ఒక థీమ్ ఉండాలి, ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి. అదేంటో నేను తీస్తా, మీరు చూడండి. శిరీష గారు మీరు కొంచెం లెఫ్ట్ జరగండి, సాయి గారు మీరు కొంచెం రైట్. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, సాయి గారు రైట్ రైట్ రైట్. ఓకే సూపర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి, చూడండి చూడండి సార్, చూడండి. వంగండి సార్, ఇంకొంచెం వంగండి, వంగండి సార్, మంచిగా వంగవయ్యా. వంగడం రాదు ఏం రాదు మీకు. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మీరు సాయి గారు జుట్టు పట్టుకోండి, మీరు వంగండి సార్, మీరు వంగండి, మీరు పట్టుకోండి. సాయి గారు మీరు వంగండి, మీరు ఆడవాలి, మీరు నవ్వాలి. ఇంకొంచెం లాగండి లాగండి లాగండి. ఏం చేస్తున్నారా?
కొత్త థీమ్ అన్నా. నీ బొంద థీమ్ ఉమ్, ఏం తీసినావురా? ఈ ఫోటోసా? నీకు రిఫ్లెక్టర్ ఎక్కువ. నడు. వీడికంటే బాధ ఎత్తానని కుళ్ళీడికి. సూపర్ బ్రో, డన్. ప్యాకప్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ బ్రో. స్టార్టింగ్లో చాలా భయపడ్డాను, మీ వల్ల స్మూత్గా ఫినిష్ అయింది. మీరు కూడా బాగానే కోఆపరేట్ చేశారు బ్రో, అందుకే బాగా వచ్చాయి. రే లడ్డు, ప్యాక్ చేయి. సరే అన్నా. ఓకే, లాస్ట్ అందరం కలిసి ఒక రీల్ చేద్దామా? అమ్మో, నా వల్ల కాదు. ఫొటోస్ మంచిగా ఎడిట్ చేసి ఇవ్వండి. అయ్యో తప్పకుండా మేడం. ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ థ్యాంక్స్ బ్రో. కమాన్, లెట్స్ గో ఫర్ ద డిన్నర్ అండ్ డిస్పర్స్. లేదు బ్రో, వెళ్ళి డేటా అంతా కాపీ చేయాలి. మార్నింగ్ ఇంకో షూట్ ఉంది. ఫుల్ బిజీ ఫోటోగ్రఫర్ గారు. అలా ఏం లేదండి, మాకు దొరికేది ఒక సీజన్, అసలే ఈఎంఐస్ ఉన్నాయి. బాయ్ అండి. ఓకే బాయ్ అండి. బాయ్, విల్ మీట్ నెక్స్ట్ టైం. బాయ్. రేయ్, ఎక్విప్మెంట్ అంతా జాగ్రత్త ప్యాక్ చేసినావు కదా? చేశానన్నా.